వాటినన్నింటినీ కలిపి యథాశక్తి మనం వివరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా నా ప్రయత్నం మీకు అందరికీ తెలిసి ఉన్నది. ఆత్మసిద్ధి, మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన చిత్తశుద్ధి మన సంపదృద్ధి అని నేను దేశమాత ప్రార్థనలో చివరి పాదంలో చెప్పిందే నా ప్రయత్నం. ఎన్ని రకాల మనం ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, సంసారాలు చేసినా, ఏం చేసినా చివరికి ఆత్మసిద్ధి పొందకపోతే ఇదంతా దండగే, మొత్తం ఏం ఉపయోగం లేదు. సామ్రాజ్యాలు పరిపాలించినా కూడా మనిషి సుఖంగా ఉండడు. అసలు ఈ సుఖం కోరుకుంటున్నవాడు ఎవడో అని ఆలోచిస్తేనే ఆత్మవిచారణ ప్రారంభం అవుతుంది. సుఖంగా ఉండాలని అనుకుంటున్నవాడు ఎవడు, వాడు నేనేనా ఇంకెవడైనా ఉన్నాడా అంటే అప్పుడు వెంటనే నేనెవరు అనేటువంటి ప్రశ్న వస్తుంది. రమణ మహర్షి చెప్పినట్టుగా ఆ నేనెవరు అనేది చాలు. గొప్ప మంత్రోపదేశం చేయండి అని ఒక భక్తుడు రమణ మహర్షిని బాగా పట్టుబడితే ఆయన చెప్పిన మంత్రం ఏమిటంటే నేనెవరు అన్నారంతే. ఇదే మంత్రం, దీన్ని అనుకుంటూ కూర్చోవాలన్నారు. ఎన్నిసార్లు అంటావో అన్నిసార్లు అనుకుంటూ కూర్చో అన్నాడు. ఏమంటాడు, అది ప్రశ్న మంత్రం ఎలా అవుతుంది అంటే ఆలోచించాడు. అలా ఆలోచించగా ఖచ్చితంగా తపన కారణంగా ఆయనకు కావలసినటువంటి గ్రంథాలు దొరికాయి. ఆ గ్రంథాలు విడమరి చెప్పగలిగిన గురువులు దొరికారు. తపన ఉంటే ఫలిస్తుంది, అనుమానం ఎలా. గురువు మన దగ్గరికే వస్తాడు, మనం వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు, భగవంతుడు పంపిస్తాడు. అలా ఆయనకి ఆ ఆత్మవిచారణ కారణంగా ఆత్మసిద్ధి కలిగింది. ఆత్మసిద్ధి కలగాలంటే నేను ఆ పద్యపాదంలో చెప్పినట్టే మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మనస్సు శుద్ధంగా ఉండాలి. చిత్తశుద్ధి అంటే అర్థం, శుద్ధం అంటే మంచి ఆలోచనలో అని అర్థం కాదు. ఈ ఆలోచన లేకపోవడం చిత్తశుద్ధి. శుద్ధి వేరు, శుభ్రం వేరు. శుభ్రం చేసుకోవడం అంటే ఆ కుర్చీలు ఎలా ఉండగానే కింద ఊడుస్తారు. యజమానురాలైతే కాస్త శ్రద్ధగా ఊడుస్తుంది.